మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 212వ వీడియో. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. డైలీ 10 క్వశ్చన్స్ అయితే మీరు పొందండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఆవిష్కరించబడిన నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ ఎవరి ప్రసంగాల సంకలనం? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. దీనికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జస్టిస్ ఎన్వి రమణ రాసినటువంటి బుక్ రీసెంట్గా ఆవిష్కరించబడిందండి. మరి అతని యొక్క ప్రసంగాల సంకలనం, అతని యొక్క స్పీచెస్ యొక్క సంకలనం అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా సుపరిచితమే. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన నిఘా సంస్థ ఏది? రైట్, దీనికి ఆన్సర్ చేయడం కొంచెం క్రిటికల్ అండి. ఎందుకంటే చాలామంది చదివి ఉంటారు కానీ ఈ ఏరియాను టచ్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అందుకే ఈ ప్రశ్న అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. రా, ఎన్టీఆర్ఓ, ఐబిఎన్ఐఏ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఎన్టీఆర్ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రీసెంట్గా భారత్ పిఓకేలోని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి ఆపరేషన్ సింధూర్ను తీసుకుంది. దాంట్లో కీలక పాత్ర పోషించిన నిఘా సంస్థ ఏది? ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసి ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2004లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. మీకు అమెరికాకు చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎలాగైతే ఏర్పాటు చేయబడిందో ఆ తరహాలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అత్యాధునిక సాంకేతిక నిఘా కార్యకలాపాలను ఇది నిర్వహిస్తుంది. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా పనిచేస్తుంది. ఈ ఎన్టీఆర్ఓ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఒక నిఘా సంస్థ. క్వశ్చన్ నెంబర్ 3. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన 2 మహిళా సైనికాధికారులు ఎవరు? మీకు ఆపరేషన్ సింధూర్ తర్వాత 2 సైనికాధికారుల గురించి ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో వచ్చిందండి. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, ప్రశ్న ఫోకస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకరు వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్. ఒకరు సోఫియా కురేసి, కల్నల్ సోఫియా కురేసి. 2 పేర్లు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ ఎవరు? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. మరి ప్రజెంట్ అయితే ప్రవీణ్ సూద్ డైరెక్టర్గా ఉన్నారు. ఇతని యొక్క పదవీ కాలాన్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2026 మే 24 వరకు మరి ప్రవీణ్ సూదే ఇక్కడ సిబిఐ డైరెక్టర్గా వ్యవహరిస్తాడని కేంద్రం రీసెంట్గా అనౌన్స్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 5. ఏ రాష్ట్రం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది? వేదకాలం నాటి సంస్కృత భాషను ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఒక రాష్ట్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు మనం డిఎస్సిలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఏ రాష్ట్రం చేయనటువంటి ప్రోగ్రామ్ తీసుకుంది కాబట్టి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. భారతదేశంలో మీకు ఉత్తరాఖండ్ యొక్క ప్రైమరీ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, కానీ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా సంస్కృతం ఉంది, గుర్తించండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ స్ట్రెచ్ చెప్తున్నాను నేను. అందుకే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని, ఈ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఉత్తరాఖండ్ తీసుకుంది. క్వశ్చన్ నెంబర్ 6. 14వ పోప్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఫ్రాన్సిస్ పోప్ స్థానంలో మనకు 14వ పోప్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారనే ప్రశ్న అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. రాబర్ట్ విలియం, రాబర్ట్ ప్రివోస్ట్, ఆప్షన్ 3 జాన్ మెక్కార్తీ, ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ రాబర్ట్. సిమిలర్గా కనిపిస్తున్నాయి, సేమ్ కనిపిస్తున్నాయి, సిమిలర్గా కనిపిస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి గుర్తుంచుకోండి, రాబర్ట్ ప్రివోస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రీసెంట్గా 14వ పోపుగా ఎన్నికోవడం జరిగింది. ఆన్సర్ 2 ఇది ఆప్షన్ 2. ఇక్కడ అమెరికా నుండి మొట్టమొదటిసారిగా పోపుగా ఎన్నికోవడం జరిగింది. మరి పోప్ లియోగా ఇతనిని వ్యవహరిస్తున్నారు, గుర్తుంచుకోండి. రాబర్ట్ ప్రివోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 7.
ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే భూమి లాంటి ఆవాసయోగ్యమైన గ్రహాల అన్వేషణ కోసం నాసా చేపట్టినటువంటి మిషన్ ఏది? విశ్వంలో మన భూమి లాంటి గ్రహాలు ఇంకా ఉన్నాయి, కొన్ని నక్షత్రాల చుట్టూ అవి పరిభ్రమిస్తున్నాయి అని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు మరి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే అమెరికా ఒక ప్రాజెక్టును తీసుకుంది ఇలాంటి గ్రహాలను అన్వేషణ చేయడానికి. ఆ ప్రాజెక్టు పేరు ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. ఆర్టెమిస్, కాస్మిక్ మిషన్, కెప్లర్ మిషన్, ప్లానెట్ ఎర్త్. ఇది కూడా నాకు తెలిసి అంత ఈజీ కాదండి మీరు ఆన్సర్ చేయడము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కెప్లర్ మిషన్ అనే ప్రాజెక్ట్ని అయితే తీసుకుంది అమెరికా. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాలను మరి కనుక్కోవడం కోసమే. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా రీసెంట్గా మనకు ఒక గ్రహాన్ని అయితే కనుక్కున్నారు, భూమి లాంటి గ్రహాన్ని. K2-18b అనే దానికి పేరు పెట్టారు. వెరీ ఇంపార్టెంట్ అండి, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ మీరు రాసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను దీని గురించి డీటెయిల్స్ ఇచ్చాను. ఈ గ్రహంపై నీటి ఆవిరి ఉన్నట్టు హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2019లోనే మొట్టమొదటిసారి గుర్తించింది. రీసెంట్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఇక్కడ కొన్ని భూమి మీద ఉండే కెమికల్స్ జాడని కూడా ఇక్కడ గుర్తించింది. కాబట్టి జీవం ఉండొచ్చు అని బలంగా నమ్ముతున్నారు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు కెప్లర్ మిషన్ అండి, అమెరికా తీసుకున్నటువంటి ప్రాజెక్టు దీనికోసం. ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది ఏ రోజు జరుపుకుంటారనే ప్రశ్న అండి. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. మార్చి 3న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2025 కోసం ఇచ్చిన థీమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేది థీమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 9. 2027లో ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ ఏ దేశంలో జరగనుంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రెజిల్, కొలంబియా, అమెరికా, ఖతార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. 2025 సంవత్సరానికి ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది? రైట్ ఆన్సర్ వచ్చేసి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. 2025 లేటెస్ట్ రిపోర్ట్ ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే నిలిచింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.